KSR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జోగేపేట మండలం బుధవాడ గ్రామం అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం ఘటనలో క్షతగాత్రుల కుటుంబాలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనపూడి శంకర్ బృందం ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి 16 మంది కార్మికులకు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఆవుల వెంకటేష్ మృతి చెందారని, 6గురు 50% పైబడి శరీరం కాలి ప్రమాదపు టంచంలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో మృతిని కుటుంబానికి 50 లక్షల రూపాయలు, 50% పైబడి కాలిపోయిన వారికి 25 లక్షల రూపాయలు, మిగిలిన క్షతగాత్రులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించడానికి సిద్ధపడిందని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరణించిన కుటుంబానికి గానీ, 50% కాలిపోయిన వారికి గానీ, కండుపోయిన వారికి గానీ ప్రమాదంలోని క్షతగాత్రులకు ఏ ఒక్క రూపాయి నష్టపరిహారం ప్రకటించకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల కర్మాగారాల్లో పర్యవేక్షణ లోపం భూయిష్టంగా ఉందని, అధికారులు మామూలు మత్తులో జోగుతుండడమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన విమర్శించారు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం సేఫ్టీని అందించకపోవడంతోనే ఈ ప్రమాద ఘటనకి కారణమని ఆయన తెలిపారు. దీనికి సంబంధిత కర్మాగారాలు, పొల్యూషన్ కంట్రోల్ శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాద ఘటనకి పూర్తి స్థాయిలో క్షతగాత్రుల కుటుంబాల వారికి ప్రభుత్వం యాజమాన్యం న్యాయం చేసేంత వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడిపైడయ్య, ఏవీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు, ఏఐటీసీ నియోజకవర్గ కార్యదర్శి పోతిపాక వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు ముటికల శ్రీనివాసరావు, కర్సె మధు, ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి జిల్లా సెక్రటరీ గారు కామ్రేడ్ ధోనపూడి శంకర్ గారు ఆధ్వర్యంలో, నియోజకవర్గ కార్యదర్శి అంబోజు శివాజీ గారు పట్టణ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్యాక్టరీని స్థితిగతులను పరిశీలించడానికి మేము వచ్చాం. గ్రామంలో కూడా క్షతగాత్రుల యొక్క కుటుంబాలను పరామర్శించాం. ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే, ఇక్కడికి ఫ్యాక్టరీకి భౌతికంగా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి ఈ యొక్క సిపిఐ బృందాన్ని మరి యాజమాన్యం యొక్క ఒత్తిడి మేరకు పోలీసు వారు ఇక్కడ గేటు దగ్గర నిలవేయటం అనేది ఇది అప్రజాస్వామికం. దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఫ్యాక్టరీ యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం, మీకు దాపరికం ఏంటి? ఇంతవరకు కూడా ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదానికి ఎలాంటి నివేదిక రాలేదు. ప్రభుత్వ పరంగా ఫలానా పరంగా ప్రమాదం జరిగింది, దీనికి బాధ్యులైనటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్య తీసుకోవటం కానీ, అధికారుల యొక్క లోపాన్ని గమనించడం కానీ ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2కి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా కంటి తుడుపు చర్యలు తప్ప ప్రభుత్వ పరంగా ఈరోజు మరణించిన వ్యక్తికి, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి, పాక్షికంగా గాయపడ్డ వ్యక్తికి ప్రభుత్వ పరంగా ఎంత నష్టపరిహారం వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు. కంటి తుడుపు చర్యగా రావటం, పరామర్శలు చేయటం, ఏమాత్రం ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తులకి ఏం సాయం చేస్తామని కూడా ఎటువంటి నిర్ధారణ చేయలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చేసరికి స్థానికులకి కాంట్రాక్ట్ కింద పనిచేస్తామని చెప్పి స్థానికులు మొత్తాన్ని కాంట్రాక్టు లేబర్గా పరిగణిస్తున్నారు. ఏమాత్రం ప్రశ్నించినా కూడా మీరు పర్మనెంట్ కార్మికులు కాదు, మీకు ఎలాంటి నష్టపరిహారం రాదు అని చెప్పేసి మొక్కుబడి మరి చెప్తా ఉన్నారు. ఈ ప్రజలు మేము గమనించాం. ఊళ్ళో ఈ దుమ్ము ధూళి, ఈ కాలుష్యం మొత్తం అనుభవించేది ఇక్కడ బోదాడు గ్రామస్తులు. ఇక్కడున్న హాస్పిటల్లోకి ట్రీట్మెంట్కి వెళ్తే మీరు దీంట్లో వర్కరా, దీంట్లో లేబరా, మీరు పనిచేస్తేనే, మీ కుటుంబ సభ్యులు పనిచేస్తేనే మీకు జబ్బు చూస్తామనేటటువంటి నికృష్టమైన పరిస్థితి ఉంది. 4వ పరిస్థితికి వచ్చినట్టయితే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఊళ్ళో 10-15 మంది పెత్తందారులు తయారై వాళ్ళ లాభం, వాళ్ళ స్వార్థం తప్ప కార్మికులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాననీయ ఘటనలు జరిగినాయి. నిన్న అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్, ఈరోజు VTPS. ప్రమాదాలు గంటికలు మోగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది కార్మికులు ఎక్కడి నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి స్థానికేతరులు అందరూ కూడా పొట్ట చేత కొట్టుకునేటువంటి కార్మికుల నుంచి కూడా ఇవాళ ప్రమాదాలు గురైపోయి మృత్యువుతో పోరాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అల్ట్రాటెక్ సిమెంట్ భద్రతా లోపం కట్టువచ్చినట్టు కనపడుతుంది. సేఫ్టీ మెథడ్స్ లేవు. ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షల రూపాయలతోటి చనిపోయిన వారికి సరిపెడుతుంది. ఇవాళ మేము అడుగుతున్నాము, కేవలం ఫ్యాక్టరీ యాజమాన్య లోపంలో దీనికి ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలి. ఎందువలన
దీన్ని పర్సియేషన్ చేసేది ఎవరు, పరిశీలించేది ఎవరు, భద్రతా లోపాలని కనిపెట్టేసింది ఎవరు? కాలుష్య శాఖ దగ్గర నుంచి, భద్రతా శాఖ దగ్గర నుంచి, పర్యావరణానికి సంబంధించి అన్ని శాఖలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలి, ఓకే, నైతిక బాధ్యత వహించాల్సిందే. కానీ ప్రభుత్వం ఇవాళ ఈ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. మామూలే వాళ్ళకి కావాల్సింది, నెల నెలా వాళ్ళకి కావాల్సినటువంటి ఇండెంట్స్ వెళ్ళిపోతే ఫ్యాక్టరీ కార్మికుడు వాడి భద్రత ఏమైపోయినది. గత వారం రోజులుగా 10 రోజులుగా కార్మికులు చెప్తున్నారు లీకేజీ జరుగుతుంది, పౌడర్ రాలిపోతుంది ట్యాంకర్ నుంచి అని చెప్తున్నారు. కానీ పట్టించుకున్నారా? లేదు. అందువల్ల దాని ఫలితమే ఇవాళ నిర్లక్ష్య ఫలితమే ఇవాళ ఈ దుర్ఘటన. ఇవాళ చాలామంది చెప్తున్నారు స్థానికులు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఆ పౌడర్ కింద, టన్నుల పౌడర్ కింద ఇంకా రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు భూస్థాపితం అయిపోయారని చెప్తున్నారు. కాబట్టి ఇది వాస్తవాన్ని బయటకు తీయాలి, నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఫ్యాక్టరీ లోపలికి అందరిని అనుమతించి పోలీసు శాఖ అండదండలతోటి ఫ్యాక్టరీ బయట ఆపివేసేటువంటి పరిస్థితి మానుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయడం ద్వారా ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది భూస్థాపితమై ఉన్నారో నిగ్గు తేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది ప్రభుత్వం కూడా చనిపోయేటువంటి వారికి, అలాగే 90%, 60% అబవ్ కాలినటువంటి వారికి కూడా 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షలు, ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చి 1 కోటి రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి, ఇంకా అనేక మంది గోపి లాంటి వాళ్ళు, బొంతల వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు, నాయక్ లాంటి వాళ్ళు అనేక మంది 70% అబౌవ్ కళ్ళు పోయి దురవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నిన్న హాస్పిటల్లో మేము చూసాం. వాళ్ళ బాధ వర్ణాతీతం, ఒళ్ళంతా కాలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ మానవుడికి కూడా ఇటువంటి కంపెనీ నుంచి ఇప్పించాలి, ప్రభుత్వం ఇవ్వాలి. అదే సందర్భంలో 25 లక్షలతో సరిపెడుతున్నారు గాయపడిన వాళ్ళకి, క్షతగాత్రులకి. అట్లా కాదు, 50 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అందువల్ల ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడికి ఉద్యోగ అవకాశము, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఉన్నంత కాలము కూడా నెల నెలా కూడా 1 లక్ష రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మెయిన్గా మేము డిమాండ్ చేసేటువంటిది, ఇక్కడ ఓ పెద్ద మాఫియా నడుస్తున్నది. స్థానికేతరులు, స్థానికులు, మాకు అందరూ ఒకటే. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుమ్ముక్కై ఒకనాడు ప్రమాదం జరిగితే బాయిలర్లు, టీవీలు పంచారు ఊరు ప్రజలకి. ఆ రోజునే గ్రామస్తులు తిరగబడి ఉంటే, ఆ రోజునే గ్రామస్తులు కనుక తెలివిగా ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేటువంటిది మేము కమ్యూనిస్ట్ పార్టీకి అభిప్రాయపడుతున్నాం. కాబట్టి నిజాయితీగా మేము పేదల పక్షాన్ని నిలబడతాము, అండగా ఉంటాము. 50 లక్షల రూపాయలు కంపెనీ చెల్లిస్తున్నది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి మరో 50 లక్షల రూపాయలు నూతన ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా, అలాగే ఇప్పటికి పలు సందేహాలు ఉన్నాయి స్థానిక ప్రజల్లో, నిజ నిర్ధారణ కమిటీని తక్షణమే వేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాం, పరిశ్రమల శాఖ మంత్రిని కలుస్తాం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని కలిసి నిజాలు నిగ్గదీసేంత వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన సిపిఐగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి స్థానికుల మద్దతుతోటి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.